దళితులకు దగ్గర అవుతాం. దళిత బంధు తరహాల కొత్త స్కీమ్. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పునరుద్ధరణకు వినతి. కాంగ్రెస్ ఎస్సీ ఎంపీ ఎమ్మెల్యేల భేటీలో నిర్ణయం. కాంగ్రెస్లో ఎస్సీ ఎంపీ ఎమ్మెల్యేల ఎస్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారంటే ఈయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. దళిత బంధు తరహాలో ప్రజాప్రభుత్వం దళితుల అభ్యున్నతికి కొత్త స్కీమ్ ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం దిల్ కుషా గెస్ట్ హౌస్లో భేటీ అయిన దళిత ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ప్లాన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయ్యో, ఎస్సీలకు సోయ వస్తుంది కానీ మా బీసీలకు మాత్రం సోయస్తలేదు. కాంగ్రెస్లో ఉన్న బీసీలు సర్వనాశనం అవుతుండ్రా. 60% ఉన్న బీసీలు 19 సీట్లకు గెలిచిండ్రా. మీరు ఎటుపోతుండ్రా నాయన, మీ యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది అని ఎంత చెప్పినా కూడా మా వాళ్ళకు అతి గతి లేదని చెప్పుకోవచ్చు. ఇది సమావేశమైన కాంగ్రెస్ ఎస్సీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు సన్మానం చేసుకుంటున్నారు. ఏంది కథ అని చూద్దాం. ఇక దళితులకు దగ్గర అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ ఎస్సీ ఎంపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు దళిత బంధు తరహాలో కొత్త స్కీమ్ అమలుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మెజార్టీ ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని దిల్ కుషా గెస్ట్ హౌస్లో నాగర్ కర్నూల్ ఎంపీ తెలంగాణ ఎంపీల ఫోరం అధ్యక్షుడు మల్లు రవి అధ్యక్షతన ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఎంపీలు సమావేశమయ్యారు. మాదిగ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, కుల గణన, మాదిగ ఉప కులాలకు న్యాయం చేకూరేలా చేపట్టిన ఏబిసిడి వర్గీకరణపై సమావేశంలో చర్చించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అభినందించారు. ముఖ్యంగా మాదిగలకు న్యాయం జరిగేలా కులగణన నిర్వహించి ఏబిసిడి వర్గీకరణ అమలు దిశగా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో మనమే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్కు శ్రీకారం చుట్టాం. ఆ సబ్ప్లాన్ను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ సర్కార్ను నిలదీశాం. మనం అధికారంలోకి వచ్చాక కూడా ఆ సబ్ప్లాన్ను పట్టించుకోవడం లేదు. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ఎస్సీ ఎస్టీ వర్గాలకు మనం దూరం అవుతున్నామని కాంగ్రెస్లోని ఎస్సీ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి కలిసి ఆ సబ్ ప్లాన్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు కింద ఒక్కో ఎస్సీ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం చేశారని, అదే తరహాలో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. 100కు 100% చేయాలబ్బా. ఎందుకంటే నిమ్న వర్గాల బిడ్డలు కొంచెం సోయికి రావాలంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చేయాలి, బీసీల సబ్ప్లాన్ చేయాలి. బీసీలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అట్లీస్ట్ ఆ రిజర్వేషన్ల ఫలాలు పొంది అట్లీస్ట్ మా మందుల సామెలు అటువంటి 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్న క్యాండిడేట్ కూడా ఎమ్మెల్యే గెలవగలిగినారు ఎస్సీ సామాజిక వర్గంలో. ఎస్టీ సామాజిక వర్గంలో వెల్మా బొడ్జు అటువంటి క్యాండిడేట్లు 0 రూపాయలు లేకుండా కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలవగలిగారు. సో ఇటువంటి బిడ్డలు పైకి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాగే మరి ఎస్సీలకు సోయేస్తుంది కానీ బీసీలకు ఎప్పుడు సోయేస్తుంది అంటే బీసీలకు సోయ రాదు. ఓ కులం మీద ఒక కులం కుట్రలు చేస్తూ ఉంటుంది, లేదంటే ఒక కులపోడు పైకి వెళ్తూ ఉంటే ఇప్పుడు బండి సంజయ్ పైకి వెళ్తూ ఉంటాడు. మున్నూరు కాపు కులం ఒక బండి సంజయ్ సీఎం లెవెల్కు ఎదుగుతూ ఉన్నాడు అంటే ఇదే మున్నూరు కాపోడు కాళ్ళు వాటి గుంజి బండి సంజయ్ కొడుకు పైన ఇదే మున్నూరు కాపోడు కుట్రలు చేసి వెల్మలతో కుతంత్రాలు చేసి బండి సంజయ్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బీసీలలో ఇట్లా పాడవుతుంది. అది గౌడ్లలో అట్లనే ఉన్నది, మున్నూరు కాపులలో అట్లా ఉన్నది, పద్మశాలీలలో అట్లనే ఉన్నది. ముదిరాజుల ఒక్కడు మనోడు పైకి పోతూ ఉంటే వాడిని ఎట్లిగ్గాలని ఈ కులపుల్లే ఈ బీసీలో ఈ కులపుల్లో ఎగ్గుతూ ఉంటారు. అయ్యా వాడు పోటీరాబోయి కొట్లాడుతుండు కదా, వాడిది 100 కత్తి ఉంది ఇంకా యుద్ధం చేయని అన్న కాన్సెప్ట్ ఉండదు. అట్లీస్ట్
దళిత బంధు చేపట్టి కేసీఆర్ హయాంలో చాలామంది దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయల దళిత బంధు రూపంలో వచ్చింది. చాలామంది కార్లు కొనుక్కున్నారు, ఇంకొకటి కొనుక్కున్నారు. కొన్ని విషయాలలో దళిత బంధులో కూడా చాలా డ్యామేజ్ కూడా జరిగింది. నేనే బయటపెట్టిన షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ ఉంటుంది, హైటెక్ సిటీ పక్కన మాదాపూర్ డివిజన్లో ఇజ్జత్ నగర్ అనే ఇజ్జత్ నగర్ అనే ఏరియా ఉంటుంది. ఇజ్జత్ నగర్లో ఒక క్యాండిడేట్, ఇక పేరొద్దు కానీ పేరు కూడా నాకు తెలుసు, పేరొద్దు కానీ ఆ క్యాండిడేట్కి ఏం చేసిందంటే షేర్లింగంపల్లి అప్పటి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పటి ఎమ్మెల్యే ఆయనకు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ దళిత బిడ్డకు ఆయన ఫార్చునర్లో తిరుగుతారు, నెలకు లక్షల రెంట్లు వస్తాయి. ఇక దళిత బంధు కింద మళ్ళొక అలా బాబాయికి ఒకటి ఆయనకు ఒకటి ఎట్టిగా కారు ఇచ్చిండ్రు. ఇక ఇటువంటివి కూడా దుర్వినియోగమైన 6, 12, 10 చేతులకు 10,000కు 10 ఉంగరాలు పెట్టుకుంటాడు ఆయన. అటువంటి బిడ్డలకు కూడా మా కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో, మా అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో దళిత బంధు స్కీమ్ కూడా బదనాం అయిపోయిన నేపథ్యం ఉంటున్నది. అది రాష్ట్రంలో కేవలం క్యూనిస్ట్లో ఉన్నప్పుడు మేనం షా ఒక్కడే బయట పెట్టిండు. అది టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఆ ఇష్యూలా కొట్టుకున్నారు. వాస్తవంగా అంత పెద్ద ఇష్యూ జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ అంటే నెగిటివ్ పక్కన పెడితే పాజిటివ్ కోణంలో వస్తే మాత్రం కేసీఆర్ పెట్టిన దళిత బంధుతో అనేక అణగారిన దళిత బిడ్డలు మాత్రం పైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏది లేకుండా ఏదో ఒకటి చిన్న కిరాణం షాపో ఇంకొకటో ఒక ట్రాలీ కొనుక్కోవడమో, ఒక ట్రాక్టర్ కొనుక్కోవడమో, ఒక కారు కొనుక్కోవడమో, తద్వారా యూజ్ అయింది దళిత బంధు అనేది. చాలామంది దళిత బిడ్డలు ఆ కేసీఆర్ సార్కి నిజంగా కృతజ్ఞతలుగా ఉన్నారు, స్టిల్ నౌ అదే విధంగా ఉన్నారు. ఇక మరి కాంగ్రెస్లో వీళ్ళందరూ ఒకటైతే ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒకటై 100కు 100% సప్లాన్ ముందుకు తీసుకెళ్ళాలి. బట్ ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఏ విధంగా ముందుకు పోతుందో తెలియదు. రేవంత్ అన్న ఆధ్వర్యము అనుకుంటే మరి ఇంకొక సంవత్సరం ఉండంగా ఆ స్కీమ్ స్టార్ట్ చేస్తాడేమో. అంటే ఈటల రాజేందర్ను ఓడగొట్టడానికి చంద్రశేఖరరావు దళిత బంధుని తీసుకొచ్చినట్టు ఇక్కడ కూడా అదే కోణంలో తీసుకొస్తాడా ఏంది అనేది చూడాలి. బీఆర్ఎస్ హయాంలో మాత్రం దళిత బంధు చాలా మందికి యూజ్ అయిందబ్బా. కాంగ్రెస్లో మాత్రం ఇప్పటికీ చాలా వరకు కాంగ్రెస్లో ఎస్సీలు కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ కాంగ్రెస్లో ఎస్సీలకు ఏం ఒరగట్లేదు, ఎస్పెషల్గా మాదిగ బిడ్డలకు ఏం ఒరగట్లేదు. మాల బిడ్డలకే చాలా వరకు పదవులు వచ్చినాయి, మాదిగ బిడ్డలకు మాత్రం ఏం ఒరగడం లేదు అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. 37 లక్షలకు పైచిలుకున్న సింగిల్ లార్జెస్ట్ కులం ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో అంటే మాదిగ బిడ్డలే. వాళ్ళకి మంచి జరగాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వేముల వీరేశం, కాళ యాదయ్య, శ్రీ గణేష్ మొత్తం మీద అందరైతే కలిసిందని చెప్పుకోవచ్చు.